శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి బహుమతి ఇదే. నీ నిరీక్షణ ఫలించింది. వెంటనే విను. ఊహించిన శుభవార్త వింటా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే, బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి బహుమతి ఇవ్వబోతున్నాను. చెప్పాలంటే నీ నిరీక్షణ యొక్క ఫలితం ఫలించింది తల్లి. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది. నీ సాయి మాటలు తోసి పడేయొద్దు బిడ్డ. ఒక చక్కటి వార్త, తియ్యటి తేనె లాంటి వార్తను తీసుకుని మరి నేనే స్వయంగా మరి నీ ముందుకు రాబోతున్నాను. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు తల్లి. అసలేంటి బాబా మీరు చెప్పేది? నాకేమీ కూడా అర్థం కావడం లేదని దీనంగా నన్ను చూసి అడుగుతున్నావు కదా. బాబా, నా జీవితంలో అసలు ఆనంద క్షణాలు లేవు. నా పెదవులపై చిరునవ్వే లేదు బాబాని. ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను. నా అతి పెద్ద కోరిక తీర్చు బాబా. కుటుంబాన్ని మొత్తం కాపాడు బాబా అని ఎప్పటి నుంచో నువ్వు నన్ను కోరుతూ ఉన్నావు కదా. మరి నా ఆశ ఎందుకు బాబా అంటే తీరడం లేదు. నా కళ్ళన్నీ నిరాశగానే మిగిలిపోతున్నాయి. కళ్ళు కళ్ళగానే మిగులుతున్నాయి. వాటిని నిజం చేసుకోలేనా? ఇలా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోయింది కదా. మరి మీరు మాత్రం మౌనంగానే ఎందుకు ఉన్నారు బాబా? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను కదా. మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఇచ్చారో? ఇకనైనా సరే మీరు నోరు విప్పండి బాబా అని మీ సాయి భక్తుడు అడిగిన ప్రతి ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే తీరాలి. లేదంటే నేనైనా సరే మీ మీద ఇన్ని రోజులు నమ్మకంతో ఉండాలి. చెప్పు, ఇకనైనా మాట్లాడు. నా సమస్యలకు పరిష్కారం చెప్పు. కష్టాల నుంచి బయటపడి నేను కోరుకున్న జీవితాన్ని నాకు అందించు బాబా. మీరు అన్నట్లుగా నాకు ఓపిక అనేది లేదు. అంతా మీరే నన్ను బయటపడాల్సిందని ప్రశ్నిస్తున్నావు కదా. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతున్నావు కదా బిడ్డ. మీరు ఏమీ చేయడం లేదో. అందరినీ మంచి కోరుకుంటున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ భూమి మీద మంచి వారి నుంచి ఎందుకు బాబా మంచి జరగడం లేదు? చెడు చేసేవారికి, హాని తెలిపెట్టే వాళ్ళకి, కుళ్ళుగా ఉండేవారికి మాత్రమే ఎందుకు మంచి జరుగుతుంది? ఇది అసలు ఎక్కడ న్యాయం చెప్పు? కష్టాలు, కన్నీళ్లతోనే జీవితం గడపాల్సి వస్తుంది తండ్రి. ఇక పూర్తిగా మారిపోయిన నా మనసు బండరాయిలా మారుతుంది కదా బాబా. అందుకే కదా చెడువైపు నడుస్తున్నాను. అసలు దీన్ని మీరు ఏ సమాధానం చెప్తారా బాబా? చెప్పండి బాబా. ఈ లోకంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అసలు అర్థం కావడం లేదు. అసలు ఈ జీవితం ఎందుకు నన్ను పుట్టించామని అడుగుతున్నావు కదా. ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే మంచిగా నటిస్తూ ఉన్నవారు, చెడ్డవారు కూడా నటిస్తూనే ఉన్నారమ్మా. నీ మంచి మనసుతో నువ్వు అందరికీ మంచి చేశావు. అది కూడా నీ కుటుంబానికి ఇప్పుడు కాపాడే శ్రీరామ రక్షగా మారిన తల్లి. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తించాలి. మంచివారికి కష్టాలేంటి బాబని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అది నిజమేనమ్మా, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో మంచివారిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు తల్లి. ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగానే కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఎవరు ఏంటనేది ఖచ్చితంగా ఆ కాలమే నిర్ణయిస్తుందమ్మా. చూడమ్మా, ఇప్పుడు నువ్వు చెడ్డవారిని కూడా మంచివారు అనుకొని భ్రమపడుతున్నావు. అది నీ తప్పేం కాదమ్మా. వారు మాట్లాడే మాటల ప్రభావం నీ మంచి మనసు వల్ల అలా అపోహపడుతున్నావంతే. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా శిక్ష తప్పదు బిడ్డ. శిక్ష పడదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు.
ఏది ఎప్పుడు ఎవరికి రావాలో తప్పకుండా ఆ కాలమే నిర్ణయించి మరీ శిక్షిస్తుంది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు మర్చిపోయినా సరే, చుట్టుపక్కల వాళ్ళు మర్చిపోయినా సరే, ఎవరు మోసం చేశారో, ఎవరు మోసపోయారో, ఎవరు నష్టపోయారో ఎవరైనా సరే కాలం అనేది ఒకటి ఉంటుందమ్మా. ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టదన్నా, అంటే వాళ్ళని అస్సలు విడిచిపెట్టదు. సమయం కోసం చూస్తుందంతే. ఎవరిని ఎంత ఎత్తులో నిలబెట్టాలో, ఎంత తక్కువలో దించాలో, ఏదో ఒక రోజు కాటేయాలో అంతా కూడా కాలానికే తెలుసు తల్లి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మంచి చేసే వాళ్ళకి మంచి ఎందుకు జరగడం లేదు బాబా, చెడు చేసే వాళ్ళకి ఎందుకు సంతోషంగా ఉంటున్నారని నీకే తెలిసి వస్తుందమ్మా. నీకే అర్థమవుతుంది. నీ బాబా ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఈ కష్టాలు అని బాధపడుతూ ఉంటున్నా కదా, అన్నీ కూడా అనుకూలంగా మారే సమయం అనేది ఆసన్నమైన తల్లి. కాస్త ఓపిగ్గా ఉండు చూడు. మంచి మనసును నీకు ఎవరు కూడా చెడు తలపెట్టలేరమ్మా. అంతా నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరినీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.